సాధిద్దాం అమరవీరుల ఆశయాలను ప్రజల భాగస్వామ్యం లేకుండా విప్లవంలో సాధ్యం కాదని ప్రజా సంఘాల్లో ప్రజలందరినీ మమేకం చేయకుండా సార్వత్రికంగా ప్రజల్ని కదిలించకుండా ఎవరో కొంతమంది సాయుధులై హీరోల్లాగా చేస్తామంటే విప్లవం సాధ్యం కాదని ఆచరణలో అటు చైనా విప్లవం కానీ, రష్యా విప్లవం కానీ, ఫిలిప్పీన్స్ లో జరిగిన ఉద్యమం కానీ, లేదంటే క్యూబా విప్లవం లాంటి విప్లవాలు, చిరి విప్లవం లాంటి విప్లవాలు మనకు అనేక గుణపాఠాలు ఉన్నప్పటికీ కూడా విప్లవకారుల మధ్య ద్వేషాన్ని పెంచుకున్నటువంటి కొంతమంది గుండాలు, కొంతమంది టెర్రరిస్ట్ మోకలు కాబట్టి ఎల్లనని 1991 డిసెంబర్ 16న ఆ చూడలేక ఓర్వలేక మట్టుపెట్టినటువంటి కాల్చి చంపినటువంటి స్థితిని ఇది ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులు, విప్లవ మేధావులు, విప్లవం కోరుకునే సానుభూతి పరులందరూ కూడా ఖండిస్తున్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఇప్పుడు కామ్రేడ్ ఎల్లన్న ఎప్పుడైతే 1990కి ముందే చెప్పినటువంటి విషయాన్ని విప్లవోద్యమంలో మావోయిస్టులుగా, పీపుల్స్ వార్ పార్టీగా ఇప్పుడిప్పుడు వాళ్ళ జ్ఞానోదయం అవుతున్నది. ఆ విప్లవోద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయనటువంటి ఒక మాట రావటం, వాళ్ళు కూడా మాట్లాడుకోవటం, వాళ్ళు బయట చర్చించుకొని బయటికి రావటం అనేది స్వాగతించవలసిన విషయం. అంతిమంగా సాయుధ పోరాటమే, అంతిమంగా సాయుధ విప్లవం ద్వారానే మనం విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకోగలుగుతామనే విషయాన్ని వాళ్ళు గ్రహించినందుకు వాళ్ళకి ఈ విషయంలో నేను గుర్తు చేసే విషయం ఏంటంటే, కాబట్టి ఎల్లన్న 30-40 సంవత్సరాల కిందనే ప్రజల్ని భాగస్వామ్యం చేయలేనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి ప్రజాపంద పార్టీ ఆర్గనైజేషన్ ని వాళ్ళు తప్పుపట్టినటువంటి స్థితిని మరోసారి ఖండిస్తూ విప్లవోద్యమంలో ఇప్పటికైనా కలిసి వచ్చేటటువంటి విషయంలో ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని ప్రజాపందాగా, మాస్ లైన్ గా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ అలాంటి దుందుడుకు చర్యల్ని స్వస్థ పలకాలని, టెర్రరిస్టు చర్యల ద్వారా విప్లవం రాదని తెలియజేస్తూ కామ్రేడ్ ఎల్లన్నకు జోహార్ అర్పిస్తా ఉన్నాం.